హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ వి సెల్ యువర్ డ్రీమ్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ 40 ఫీట్ రోడ్ ఎగ్జాక్ట్గా 2 కిలోమీటర్ డిస్టెన్స్ ఫ్రమ్ నాగార్జున సాగర్ హైవే. ఇక్కడ నుంచి ఇప్పుడు మీరు చూస్తుంది మధురానగర్ కాలనీ. ఈ మధురానగర్ కాలనీ మెయిన్ రోడ్ 30 ఫీట్ కాలనీ రోడ్స్తో స్టార్ట్ అవుతుంది. అండ్ అసోసియేటెడ్ రోడ్స్ అన్నీ కూడా 25 ఫీట్ కాలనీ రోడ్స్తో ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తుంది మధురానగర్ అసోసియేటెడ్ కాలనీ 25 ఫీట్ కాలనీ రోడ్ విత్ డ్రైనేజ్ ఫెసిలిటీ. అండ్ ఈ 25 ఫీట్ కాలనీ రోడ్కి వెస్ట్ ఫేసింగ్తో G+1 బ్రాండ్ న్యూ హౌస్ సేల్కి అవైలబుల్ ఉంది. ఈ ఇంటి పక్కన ఇల్లు కూడా సేమ్ కన్స్ట్రక్షన్, సేమ్ డైమెన్షన్స్తో సేల్కి అవైలబుల్ ఉంది. బట్ ఇప్పుడు ఈ పర్టికులర్ వీడియోలో మనం ఈ వెస్ట్ ఫేసింగ్తో ఉన్న G+1 ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. సో రోడ్ సైడ్ 23 ఫీట్ ఉంటుంది అండ్ లెంత్ 50 ఫీట్ ఉంటుంది. సో ఇది టోటల్గా 128 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ ఏరియాలో కన్స్ట్రక్ట్ చేయబడిన G+1 హౌస్ విత్ పిఓపి రెడీ. అండ్ పిఓపి అండ్ పెండింగ్ వర్క్స్ అంటే ఎలక్ట్రిసిటీ అండ్ డోర్స్, విండోస్ సంబంధించిన పెండింగ్ వర్క్ అయితే ఉంది. మిగతా అన్నీ కూడా పిఓపి కానీ టైల్స్ వర్క్ అంతా కూడా రెడీగా ఉంది. సో ఇప్పుడు మీరు చూసారు కదా వీడియోలో, పార్కింగ్ అయితే 2 సెడాన్ కార్స్ కానీ లేదంటే బిగిన్ సైజ్ కార్స్ అయితే ఈజీగా 2 కార్స్ అండ్ బైక్ పార్కింగ్ కూడా ఉండేంత కార్ పార్కింగ్ అయితే గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది. అండ్ మిగతా స్పేస్లో 1 BHK ఇప్పుడు మీరు చూస్తుంది కిచెన్, బ్యాక్ సైడ్ కిచెన్ అండ్ హాల్, ఒక బెడ్రూమ్ అనమాట. సో గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK విత్ స్పేషియస్ కార్ పార్కింగ్ అయితే ఇప్పుడు మీరు గ్రౌండ్ ఫ్లోర్లో చూడొచ్చు. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK. సో అది ఈ వెస్ట్ ఫేసింగ్. టోటల్గా బిల్టప్ ఏరియా వచ్చేసి అండ్ గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ కలిపి 2300 స్క్వేర్ ఫీట్ బిల్టప్ ఏరియా అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది హాల్ అండ్ కామన్ వాష్రూమ్ అయితే ఉంది ఇప్పుడు. సో ఇప్పుడు మీరు చూస్తున్నట్టు ఇండియన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు వెస్ట్ సైడ్ ఇదైతే బెడ్రూమ్ విత్ స్పేషియస్, అంటే ఉన్నంతలో ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో కార్ పార్కింగ్ పోగా మిగతా స్పేస్లో ఉన్న కన్స్ట్రక్షన్లో అంటే చెప్పాలంటే అడిక్వేట్ స్పేస్ అనే చెప్పొచ్చు. చిన్న ఫ్యామిలీకి సరిపోయేంత గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ వెంటిలేషన్ అయితే సూపర్ అని చెప్పొచ్చు, ఎందుకంటే గ్రాండ్ మెయిన్ డోర్ అయితే మీరు చూడొచ్చు. సో విడ్త్ అదంతా, దర్వాజా విడ్త్ అదంతా కూడా చాలా విడ్త్ అయితే చూడొచ్చు. అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది సంపు బోర్ వాటర్ అంటే వాటర్ ఫెసిలిటీ విషయానికి వస్తే బోర్ వాటర్తో పాటుగా సాగర్ వాటర్ పైప్ లైన్ కనెక్షన్ కూడా ఉంది. మీరు స్టార్టింగ్లో అబ్జర్వ్ చేస్తే నేను వీడియోలో చూపించినట్టు స్టార్టింగ్లో కృష్ణా వాటర్ పైప్ లైన్ కనెక్షన్ కూడా ఉంది. సో వన్స్ ఆక్యుపై చేసుకుంటే అది శాంక్షన్ అవుతుంది. అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది ఫస్ట్ ఫ్లోర్. సో ఫస్ట్ ఫ్లోర్లో ఈస్ట్ సైడ్ వ్యూ అనమాట ఇది. సో ఈస్ట్ సైడ్ కూడా అంతా అంటే వెల్ డెవలప్డ్ ఏరియానే అనమాట. ఇది ఏం రిమోట్ ఏరియా అయితే కాదు. సో ఈవెన్ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఫ్రమ్ నాగార్జున సాగర్ హైవే అయినా కూడా చుట్టూ ఇల్లు అంటే వెల్ డెవలప్డ్ కాలనీ అయితే చెప్పొచ్చు పక్కా. సో ఇప్పుడు ఇది ఈస్ట్ సైడ్ నుంచి స్టెప్స్ తీసుకుంటే ఎంటర్ అయిన తర్వాత ఒక మంచి స్పేషియస్ హాల్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎల్ షేప్ హాల్. సో ఇది డైనింగ్ ఏరియా అండ్ ఓపెన్ కిచెన్ విత్ పిఓపి అంతా కూడా రెడీగా ఉంది. సో ఇంకా వెంటిలేషన్ విషయానికి వస్తే ఇది ఈస్ట్ సైడ్ వ్యూ కాబట్టి ఈస్ట్ సైడ్ మీకు వెంటిలేషన్ ఉంటుంది. అండ్ ఏదైతే మీరు ఈ ఓపెన్ కిచెన్ పక్కన ఒక డోర్ ప్రివిలేజ్ అదంతా ఉందో అక్కడ నుంచి కూడా విండ్ అండ్ వెంటిలేషన్ ప్రివిలేజ్ అయితే ఈజీగా ఉంది. అండ్ కిచెన్లో కూడా ఒక విండోకి ఒక స్పేస్ ఇవ్వడం వల్ల కూడా అక్కడ నుంచి కూడా మీకు వెంటిలేషన్ ఉంది. సో వెంటిలేషన్ ఏమాత్రం కూడా అంటే ఈవెన్ మీకు దగ్గర ఉన్న ఇండ్లు ఉన్నప్పటికి కూడా సో అంటే 25 ఫీట్ కాలనీ రోడ్స్ కదా, వెంటిలేషన్ అండ్ ఇరుకుగా ఉంటున్నాయేమో అనే భయం కూడా అవసరం లేదనమాట. ఎందుకంటే సో ఈవెన్ మీకు ప్రతి చోట అంటే హాల్ దగ్గర నుంచి కిచెన్ అదంతా కూడా సో ప్రతి చోట వెంటిలేషన్కి ప్రివిలేజ్ అయితే చాలా బాగుంది. అండ్ స్పేషియస్ హాల్తో పాటు ఓపెన్ కిచెన్, డైనింగ్ ఏరియా అండ్ ఆ డైనింగ్ ఏరియా నుంచి పక్కన డోర్ ప్రివిలేజ్తో పాటు ఒక యూటిలిటీ వాష్ ఏరియా కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇది కామన్ వాష్రూమ్. ఈ కామన్ వాష్రూమ్ కూడా అడిక్వేట్ స్పేస్ అనమాట. అంటే ఆల్మోస్ట్ 4/6 డైమెన్షన్స్తో ఉన్న
ఇండియన్ స్టైల్‌లో ఉన్న కామన్ వాష్‌రూమ్. అండ్ ఇప్పుడు మీరు చూసేది మాస్టర్ బెడ్‌రూమ్. ఇది మాస్టర్ బెడ్‌రూమ్ విత్ అటాచ్డ్ వాష్‌రూమ్ అండ్ పీఓపీ వర్క్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇది లెఫ్ట్ సైడ్ ఏదైతే మీరు సౌత్ సైడ్ ఉన్న విండో, ఆ విండో ప్రివిలేజ్ అండ్ ఆల్సో ఈ వెస్ట్ సైడ్ కూడా ఒక విండో ప్రివిలేజ్ అయితే ఉంది. సో చెప్పేదేంటంటే ప్రతి రూమ్‌లో కూడా అంటే డైమెన్షన్స్ కానీ అండ్ రూమ్‌లో అంటే బెడ్‌రూమ్స్, హాల్‌లో గానీ వెంటిలేషన్ అయితే సూపర్బ్ అని చెప్పొచ్చు. ప్రతి చోట వెంటిలేషన్ గానీ అండ్ విండ్‌కి సంబంధించిన మీకు ప్రివిలేజ్ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది కంప్లీట్‌గా మాస్టర్ బెడ్‌రూమ్. అండ్ ఇప్పుడు మీరు చూసేది చిల్డ్రన్ బెడ్‌రూమ్. చిల్డ్రన్ బెడ్‌రూమ్ కూడా మీకు నార్త్ సైడ్ ఒక విండో వస్తుంది. అండ్ ఇంకోటేంటంటే ఒక డోర్ ప్రివిలేజ్ ఉండడము వెస్ట్ సైడ్‌కి. అక్కడి నుంచి ఒక చిన్న కారిడార్ కూడా మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చనమాట. అండ్ బెడ్‌రూమ్స్‌లో ఇచ్చిన షెల్ఫ్స్ కానీ డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ పీఓపీ అదంతా కూడా అంటే హాల్ దగ్గర నుంచి బెడ్‌రూమ్స్‌లో ఇచ్చిన డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఆఫ్ పీఓపీ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బాల్కనీ చిల్డ్రన్ బెడ్‌రూమ్ నుంచి వెస్ట్ ఫేసింగ్‌తో ఉన్న ఒక డోర్ ప్రివిలేజ్ నుంచి ఒక ఈ బాల్కనీ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఏరియా కూడా వెల్ ఎస్టాబ్లిష్డ్ అండ్ వెల్ డెవలప్డ్ ఏరియా అని చెప్పొచ్చు. అండ్ ప్రస్తుతానికి ఇక్కడ పర్ స్క్వేర్ యార్డ్ ఆల్మోస్ట్ 55,000-60,000 పర్ స్క్వేర్ యార్డ్ అయితే ఇప్పుడు మార్కెట్ ఇక్కడ నడుస్తుంది. సో అండ్ ఇప్పుడు మీరు చూసిన ఈ ఇల్లు అంతా కూడా గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ అంతా కలిపి నేను స్టార్టింగ్లో చెప్పినట్టు 2300 స్క్వేర్ ఫీట్ బిల్టప్ ఏరియాతో అయితే ఉంది. అండ్ వాటర్ ఫెసిలిటీ విషయానికి వస్తే బోర్ వాటర్తో పాటు నేను చెప్పినట్టు స్టార్టింగ్లో మీరు చూసినట్టు కూడా ఒక కృష్ణా వాటర్ పైప్ లైన్ కనెక్షన్ అయితే ఈ ఇంటికి ఉంది. సో ఈ ఇంటికి బిల్డర్ కోట్ చేస్తున్న ప్రైస్ ఎక్స్పెక్టెడ్ ప్రైస్ 1,15,00,000. సో నెగోషియేట్ చేయొచ్చు మీరు. సో ఎక్స్పెక్టెడ్ ప్రైస్ 1,15,00,000. సో నెగోషియేషన్ కోసం డైరెక్ట్లీ కాల్ మీ ఆన్ 944015 9446. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.